నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలిదిపల్లి గ్రామంలో సోలార్ కంపెనీ రైతుల యొక్క భూములను ఆక్రమించుకోవడం వల్ల తమ పంట పొలాలు కూడా అన్నీ నాశనం అవుతున్నాయి. అదేవిధంగా చేసుకొని బతకడం ద్వారా కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి రైతులు బలిదిపల్లి గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ప్రస్తుతం కలెక్టరేట్లోనే ఉన్నారు రైతులు. అసలు ఏం జరిగింది, అసలు రైతులు యొక్క పంట పొలాలను ఎందుకు ఆక్రమించుకున్నారు, అక్కడ ఉన్నటువంటి సోరాల వల్ల వాళ్ళకి ఏమేమి ఇబ్బందులకు గురవుతున్నాయనే విషయంపైన మాట్లాడదాం. ప్రస్తుతం మన దగ్గర రైతులు ఉన్నారు. అసలు చెప్పండి, మీ సమస్య ఏంటి? సార్, అందరికీ నమస్కారం. బలిదిపల్లి గ్రామం, అడ్డాకుల మండలం. గతంలో సోలార్ కంపెనీ వాళ్ళు 2017 నుంచి అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళు వాస్తవానికి కూడా కొంత పొలాలు రైతుల నుంచి సేకరించడం జరిగింది. కొనుగోలు చేస్తే అందులో కాకుండా ఏకపసల్ పట్ట ఏదైతే విధానం ఉంటుందో దాన్ని మొత్తం కబ్జా చేసేసి అలుగు తీసేసి చూము మొత్తం ధ్వంసం చేసి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీళ్ళు అక్కడ నిల్వ ఉంచొద్దు, నీళ్ళు నిల్వ ఉంచితే వాళ్ళ ప్లేట్లు మొత్తం మునిగిపోతున్న ఒక ఉద్దేశంతోన ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి వాళ్ళ అలుగును ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, ఆ పైన పెద్ద చెరువు నుంచి ఊర చెరువు వరకు గొలుసు కట్టు విధానం ఉంటుంది. ఆ అలుగు ఏదైతే పెద్ద చెరువు అలుగు నుంచి వచ్చే నీళ్లను నేరుగా ఊర చెరువు రాకుండా కాలువలు ధ్వంసం చేసి కింద నేరుగా తిమ్మ కంపు ఉంటుంది, అటు నుంచి మరిపి నేరుగా వాగులోకి నీరు వృధా చేయడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళు సోలార్ ప్లేట్లు ఏదైతే బిగించారో దాదాపు ఒక 70 నుంచి 80 ఎకరాల నిర్మాణం ఉంటుంది. ఆ నీళ్ళని వాళ్ళు అండర్ గ్రౌండ్ పంపింగ్ ద్వారా సిస్టమ్ చేసుకొని వాళ్ళ సంపుల ద్వారా నిర్మాణం చేసుకొని సంపులో స్టోరేజ్ చేసుకొని ఆ నీళ్ళు వాళ్ళ మోడలింగ్ ఏదైతే ప్లేట్ క్లీన్ చేస్తూ మిగిలిన వేస్ట్ నీళ్ళు మొత్తం వాగులోకి పంపిస్తూ ఉన్నారు ఉద్దేశపూర్వకంగా. అది ఈ విషయం అధికారులకు కూడా తెలియదు, అది కూడా దృష్టికి తీసుకొచ్చడం జరిగింది. ఈ సందర్భంగా ఈ అలుగును మొత్తం ధ్వంసం చేశారు. అలుగు నిర్మాణం చేయాలి. వాళ్ళు ఆ చెరువు మొత్తం ఆయకట్టు నుంచి ఏదైతే ఉందో ఆ కట్ట నుంచి మొత్తం కూడా పంపింగ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ ఉంది, అది కూడా దాని మీద దృష్టి పెట్టి అధికారులు వాళ్ళు ఇక్కడ నిర్మాణం చేసిండ్రు. పంపు 2HP కానీ ఏ రకంగా చేసిండ్రు అది కూడా క్లోజ్ చేయాలనేది మా గ్రామస్తులందరి డిమాండ్. ఈ సందర్భంగా ఏంటంటే రేపు రాను కూడా భవిష్యత్తులో చాలా ఇబ్బంది ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము అందరం కూడా గ్రామస్తులు ఇక్కడ రావడం జరిగింది, రైతులు రావడం జరిగింది. ఈ ఖచ్చితంగా కూడా మాకు న్యాయం చేయాలని దాంతోనే ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే న్యాయం జరుగుతుందని డిమాండ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ సోలార్ వేయక ముందుకు మీకు ఇన్ఫార్మ్ చేయలేరా? మొత్తం సోలార్ వల్ల ఎంతమంది రైతులు ఇబ్బందికి గురవుతున్నారు? అంటే సోలార్ వాళ్ళు గతంలో భూములు కొనుగోలు చేయడం జరిగింది. వాళ్ళు కొంత చేసిన తర్వాత మిగతా అంశం కూడా ఏంటంటే, గతంలో కాకతీయుల కాలం నుంచి పటేల్ పట వరకు వస్తున్న చూడు చెరువుల విధానంలో ఒక నిర్మాణం ఉంది, ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఏకపసల్ పట్ట, అంటే వాళ్ళు కేవలం యాసంగి మాత్రమే వేసుకోవడానికి ఉంటుంది, వర్షాకాలం లేదు. ఎందుకంటే వర్షాకాలం నీళ్ళు నిల్వ ఉంటే కింద ఉండే ఆయకట్టు రైతులు దాదాపు ఒక 150-100 ఎకరాలు ఉంటుంది, వాళ్ళకి నీళ్ళు వెళ్ళాలి. వాళ్ళు వేసుకునే విధానం కేవలం యాసంగి మరకే వేసుకోవాలి. ఇక్కడ సోలార్ వాళ్ళు ఏం చేసిండ్రు, యాసంగి లేదు వర్షాకాలం 2 పంటలు కూడా వాళ్ళు క్లోజ్ చేసి నీళ్ళు ఆపకుండా ముందుకు క్లోజ్ చేయడం వల్ల కింద ఉండే రైతులు మొత్తం ఇబ్బంది పడుతున్నారు, గ్రామానికి ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో వేసుకొని మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు అలుగును నిర్మాణం చేయాలి, ఆ తూమును బాగు చేయాలి. దాంతోపాటు వాళ్ళు ఏదైతే పంపింగ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ ఏదైతే నిర్మాణం చేసిందో దాన్ని కూడా ఎక్కడ చేసారో మాకు తెలియదు, వాళ్ళే చేశారు కాబట్టి వాళ్ళ భూమి ద్వారా పంపింగ్ అండర్ గ్రౌండ్ చేశారు కాబట్టి వాళ్ళ సంపుల పైన కూడా అధికారులు దృష్టి పెట్టాలి. సంపులు ఎంత స్టోరేజ్ ఉంది, ఒకవేళ స్టోరేజ్ ఉంటే వాళ్ళ దగ్గర ఎన్ని మోటార్లు ఉన్నాయి, మోటార్లు ఉంటే ఆ మోటార్ల కెపాసిటీ ఎంత, వాళ్ళ నిర్మాణం ఎంత, వాళ్ళ ప్లేట్ క్లీనింగ్ మిగతా అంశాల పట్ల మొత్తం కూడా గ్రామస్తులకు రైతులకు మాకు పూర్తిగా తెలియని మా ప్రధాన డిమాండ్. అయితే ఈ యొక్క పోరాటం మీరు ఎప్పటి నుండి చేస్తున్నారు? ఏ అధికారులకు ఇప్పటి వరకు కూడా విన్నవించారు మీరు ఇప్పటి వరకు? ఈ అంశం మీద గతంలో చాలామంది అధికారులతో పాటు గతంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వనపర్తి మాజీ శాసనసభ్యులు నిరంజన్ గారు కూడా ఈ అంశం పట్ల చాలాసార్లు విజిట్ వచ్చారు. గతంలో స్థానిక సంస్థల కలెక్టర్ కూడా అక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు, ఇరిగేషన్ ఏఈలు కానీ వీళ్ళందరూ కూడా చూస్తే కూడా వాళ్ళు ఎప్పుడు చూస్తున్నారు పోతున్నారు తప్ప కాలయాపన చేస్తున్నారు, నిర్మాణం చేయడం లేదు. అందుకే ఇప్పుడు ఏంటంటే ఒక బలమైన నిర్మాణంతోనే బలమైన ఖచ్చితంగా జరగాలని దాంతోనే అందరి డిమాండ్ వచ్చి దాదాపు ఇది ఒక 8 సంవత్సరాల నుంచి ఈ పోరాటం నడుస్తూనే ఉంది. ఇవాళ ఖచ్చితంగా కూడా ఏంటంటే కలెక్టర్ గారు మాకు ఇచ్చిన సానుకూలంగా చెప్పిన మాట ఏంటంటే, సోలారు ప్లేట్లు చెరువులో ఎట్లుంటాయి అని చాలా సీరియస్గా చెప్పిండ్రు. మాకు న్యాయం జరుగుతుందని మాత్రం ఉంది. చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్నాం, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మాత్రం మాకు గట్టి విశ్వాసం ఉంది. ఎందుకంటే కలెక్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు, అసలు చెరువులో సోలార్ ప్లేట్లు ఏంది, చేసుకుంటే సోలార్ నిజంగా ప్రజలకు విద్యుత్ అవసరం ఉంటే బయట చేసుకోవాలి, కానీ చెరువులో ఎందుకు చేస్తారు, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసి నిర్మాణం చేసి తక్షణమే వెరిఫై చేస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది. సో ఇంత మరికొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. అసలు అక్కడ సోలార్ వేస్తున్నారంటే ఖచ్చితంగా గ్రామానికి సంబంధించి గ్రామ సభ్యుల యొక్క గ్రామ సభ తీర్మానం తర్వాతనే సోలార్ ఏర్పాటు చేస్తారు. అటువంటి విషయాన్ని ఏమైనా చేశారా, చేయలేరా? గతంలో సోలార్ ప్లాంట్ అనేది నిర్మాణం చేపట్టినప్పుడు మా గ్రామం నుంచి కూడా చాలా మంది రైతులు కూడా వ్యతిరేకించడం జరిగింది. తదనంతరంగా గ్రామంలో సోలార్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనే దానిపైన
కోణంలో ఆలోచన చేసినప్పుడు కొంతమంది రైతులు అప్పట్లో అంటే వాళ్లకు ల్యాండ్ అనే దానిపైన కొంచెం ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో ఎంతవరకు అమ్మాలో అంతవరకు అమ్మిండ్రు. కానీ చెరువులో ఉన్నటువంటి రైతులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ను బట్టి వాళ్ళు కూడా ఆ రోజుల్లో అమ్మడం జరిగింది. ఆ ల్యాండ్ అమ్మిన తర్వాత ఏమైందంటే కింద ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు చాలా ఇబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత నీళ్లు నిల్వ లేకుండా మొత్తం టోటల్ గా నీళ్ళన్ని వాగుకు మళ్లించడం జరిగింది. వీళ్ళు కావాలని వాళ్ళ సొంత ప్రయోజనం కోసము సోలార్ కంపెనీ వాళ్ళు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజు ఆ అలుగును ధ్వంసం చేయడం జరిగింది. తూము కూడా మొత్తానికి ధ్వంసం చేసేసి మొత్తానికి నీళ్లు నిల్వ లేకుండా వర్షపు నీళ్లు నిల్వ లేకుండా రైతులకు ఎలాంటి ఉపయోగకరంగా లేకుండా చేయడం జరిగింది. కాబట్టి మా గ్రామం నుంచి కూడా గతంలో అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ ను తర్వాత పోలీస్ స్టేషన్ కూడా ముట్టడి చేయడం జరిగింది గ్రామస్తులను. కానీ అధికారుల నుంచి ఇప్పటి వరకు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు వచ్చారు, చూశారు, వెళ్ళారు. కానీ ఎక్కడ కూడా ఈ సమస్యను అనేటువంటి సాల్వ్ చేయడానికి మాత్రం ముందుకు రాలేదు. కాబట్టి ఈ రోజు కలెక్టరేట్ కి మేము అందరం కూడా గ్రామస్తులు అందరం కూడా రావడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా స్పందించి మరి తొందరలోనే మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాము. మా గ్రామ ఆయకట్టు రైతులను ఆదుకుంటారని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఇట్టి విషయం పైన మరి గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా శ్రద్ధతోటి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఈ యొక్క నీరు నిల్వ అనే దానిపైన సోలార్ ప్లేట్లు బిగించడం వలన కూడా ఎంతో ఇబ్బంది, అంటే రైతులు పంటలు పండించుకోకుండా అనేటువంటిది ఇబ్బంది ఏర్పడ్డది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గారు కూడా స్పందించడం జరిగింది. మరి వెంటనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము. సో ఈ విషయం పైన కేవలం మీ యూత్ అంటే యువకుల వరకే ఈ తీర్మానం చేస్తున్నారా, లేదంటే గ్రామ ప్రజల యొక్క మద్దతు ఉందా? లేకుంటే ఇంతకుముందుకు ఏదైనా గ్రామ ప్రజలు అంటే గ్రామానికి ఏదో పెద్ద మనిషి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరైనా సోలార్ ప్లాంట్కి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారా? ఈ రోజుల్లో అయితే మాత్రం మనకు అక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించిన రైతు సోదరులు కూడా వాళ్ళు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది కలెక్టరేట్కు. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి యువకులు కూడా, ఎందుకంటే గ్రామానికి సంబంధించినటువంటి సమస్య ఏదున్నా సరే కానీ యువత ముందుకు వస్తుంది మా గ్రామం తరపు నుంచి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే కానీ స్పందించి మా గ్రామం తరపు నుంచి న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ సోలార్ ప్లాంట్ వాళ్ళు చాలా నెగ్లిజెన్సీగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈరోజు కలెక్టరేట్కు అందరం కూడా రావడం జరిగింది. మరి మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎన్ని ఎకరాలు పోతుంది ఆ సోలార్ ప్లాంట్ కింద? అసలు ఇంతకుముందు పంట ఎట్లా వేసుకుంటుంటే ఇప్పుడు పంట పరిస్థితి ఎట్లుంది? నేను ఆయకట్టు పైన చెరువు ఉంది, కింద మా ఆయకట్టు. అయితే నీళ్లు పైకి వెళ్ళి చెరువుకి వస్తాయి. ఆ చెరువుకి వస్తే ఏమవుతుందంటే కట్ట దింపేసిండ్రు, కిందికి పోతుండే చెల్లకు నీళ్ళు రాకుండా. మాకు ఇబ్బంది చాలా అవుతుంది. అలుగున్నది, అలుగు దిగదిండి వేసిండు. అయితే తూములో చెల్లకు నీళ్ళు వచ్చిన నీళ్ళు, ఓనకు వచ్చిన నీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే లోపల మోటార్లు వేస్తున్నారు. 150 ఫీట్లు ఈ నుంచి 150 ఫీట్లు వేసి పైపులు లోపల వేసి అక్కడ బయటకు కొడుతున్నారు. చెల్లొక్క సుక్క నీళ్ళు ఆగకుండా. సుక్క నీళ్ళు ఆగుతలేవు, మాకు పంటలు వంటలేవు. అది ఇబ్బంది మాది. మీకు ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నావు ప్రభుత్వం? నీళ్ళు ఉండాలి మాకు, కిందికి చెరువు కిందికి నీళ్ళు రావాలి, పంటలు వండాలి. మొత్తానికి ఏదైతే బలిదిపల్లి గ్రామ సమీపంలో ఉన్నటువంటి సోలార్ ప్లాంట్ని కూడా ఖచ్చితంగా అక్కడి నుండి ఎత్తివేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దాదాపు 40 కుటుంబాలు అంటే 100 ఎకరాల ప్లేస్లో పంటలు కూడా పండడం లేదు. దానికి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా సోలార్ ప్లాంట్ యాజమాన్యం కూడా తక్షణమే స్పందించి అక్కడ ఉన్నటువంటి సోలార్ ప్లాంట్ను తీసేయాలని చెప్పేసి రైతులు అక్కడ ఉన్నటువంటి యువకులు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో చందు, అభినవ్ భారత్, మహబూబ్ నగర్.